ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే అసలు పబ్లిక్ అయితే ఫుల్ జామ్ అయిపోతారు. ఈ గుడి ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది కానీ నార్మల్గా ఆ దేవుడు జాతర రోజు అయితే అసలు నిలబడడానికి కాదే, అసలు పబ్లిక్ ఎంత ఉంటారంటే అసలు మొత్తం జామ్ అయిపోతారు. ఇక్కడ చూడండి గుడి అయితే ఇక్కడ బండపై నుంచి ఇక్కడ ముందు దేవుడు గుండం ఉంటుంది. ఈ గుండంలో స్నానం చేసుకొని అక్కడ పైన అన్నమయ్య ఉంటాడు ఇప్పుడు చెప్పినట్టుగా, దర్శనం చేసుకొని అయితే మనల్ని ఇక్కడ దేవుని దగ్గరికి వస్తారు. మళ్ళీ చిన్నప్పుడు మేము కూడా స్కూల్ టైంలో స్కూల్ డేస్లో ఇట్లా జీడికల్ జాతర జరుగుతుందన్న మూమెంట్లో అయితే అందరం క్లాస్మేట్స్ ఇట్లా స్కూల్ మొత్తం కలిసి ఈ దర్శనానికి అయితే వచ్చేది. ఇక్కడ కనిపిస్తున్న గుండం అయితే ఇందులో అయితే దర్శనానికి ముందు అయితే స్నానం చేసుకొని తర్వాత దర్శనం చేసుకొని గర్భగుడిలో పోయి దర్శనం చేసుకునేది గైస్. చూడండి గైస్ ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ అసలు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి వాటర్. జాతర టైంలో ఇక్కడికి వచ్చి అందరూ స్నానాలు ఆచరించుకొని గుండం పైన టైప్ టైం స్పెండ్ చేసి దేవుడు దర్శనం చేసుకొని వచ్చి చాలామంది అయితే ఇక్కడ ఒక రోజు నైట్ నిద్రపోవాలని చెప్పేసి ఇక్కడ గుండం పైనకి వచ్చి అయితే ఇక్కడే పడుకుంటారు చాలామంది అయితే. చూడండి ఇక్కడ 2 గుండాలు అయితే ఉంటాయి. ఇక్కడ వాతావరణం అయితే అసలు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మన బొజ్జ గణపతి, మన దేవుడు ఫీల్ అవుతాడు మన ముందే మనకి తొలి పూజ చేయకపోతే. కనిపిస్తుంది కదా మన బొజ్జ గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో. జాతర రోజు అయితే మస్తు బిజీ అయిపోతాడు మన దేవుడు అయితే. చూడండి అసలు పురాతనమైన గుడి ఇది కూడా, మొత్తం రాళ్ళతోనే కట్టారు గుడి అంత. ఇది ఇది మొత్తం కనిపించే అంతా జీడికల్ విలేజ్. ఇక్కడ తీర్థం రోజు అయితే ఇక్కడ అసలు బండపైన ఖాళీ, అసలు ఒక్క మనిషి కూడా అసలు మొత్తం ఫుల్ అయిపోతాయి. ఇక్కడ మన శివయ్య అయితే ఉంటాడు. సో చాలా లైట్ లేదు, కొంచెం చూపిస్తున్నా మీకైతే చూడండి. ఇక్కడ మనకి మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, కొన్ని సంవత్సరాలు అంట, కొన్ని వందల సంవత్సరాలు అంట ఆ స్టోరీ కూడా. ఆ చెట్టు చూడండి, చెట్టు పైన ఉంది, కింద రాళ్ళు ఉన్నాయి. అసలు ఆ చెట్టు అసలు చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు. దగ్గరకు వచ్చి చూడండి గైస్, చెట్టు అయితే కనిపిస్తుంది మీకు. ఆ చెట్టు కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ పైన వేర్లు ఉన్నాయి. ఆ చెట్టు యొక్క విశిష్టత ఇది. మొత్తం కొన్ని వందల సంవత్సరాలు నాటి చెట్టు అంటే ఇది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా కన్నీ రామాయణ ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు చూడడానికి చాలా అంత తీసేసారు కానీ మన జాతర రోజు అయితే మస్తు గ్రాండ్గా సెలబ్రేట్ చేసి చాలా మంచి ఫ్లవర్స్ అన్నీ పెట్టి కొన్ని వేల మంది అయితే దేవుని రథం లాగుతారు. ఇదైతే మన తండ్రి ఊరేగింపు రథం ఇది. దీని మీద ఊరేగిస్తారు. మొత్తం జాతర అయిపోయింది కాబట్టి మొత్తం తీసేసారు. జాతర రోజు అయితే మంచిగా నిండుగా అలంకరించి దేవుని కొన్ని వేల మంది చేతులతో లాగుతారు. అక్కడ దర్శనం అయిపోయిన భక్తులందరూ ఇక్కడ తండ్రి అమ్మని దగ్గరకు వచ్చి ఇక్కడ దీపాలు ముట్టడం కానీ, దేవుని దగ్గర కొబ్బరికాయలు కొట్టడం కానీ ఫస్ట్ ఇక్కడ చేసే తర్వాత నెక్స్ట్ అక్కడ కొండపైనకి అయితే వెళ్తారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు మన తండ్రి అయితే.